వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. భారతీ సిమెంట్స్ యాజమాన్యం ఎవరు అనేది ఒక్క నిమిషం పక్కన పెడితే, ఆ సిమెంట్ కంపెనీ ముందు, ఆ సిమెంట్ కంపెనీ కోసం భూములు ఇచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, యజమానులు పని వాళ్ళకి జరిగినటువంటి ఒక అన్యాయానికి మమ్మల్ని ఏమో ఇందులో నుంచి ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారు, మాకు ఇక్కడ కనీసం R&R ఇవ్వలేదు, మాకేమి సపరేట్ ప్యాకేజీలు ఏం లేవు, మాకు ఇస్తాన్న హామీలు ఏది నెరవేర్చలేదు, మాకు హామీలు నెరవేరుస్తారా లేదా అని చెప్పని అక్కడ ధర్నాలు చేస్తున్నారు. సరే, దాని మీద కోర్టుకు వెళ్ళారు, కోర్టు ఏదో ఆర్డర్ ఇచ్చిందని ఇది అని చెప్తున్నారు. వైసీపీ నేతలు మాత్రం దీనికి సంబంధించి చాలా గగ్గోలు పెట్టేస్తున్నారు. ప్రభుత్వం ఏదో చేసింది ఇది అని. సున్నప్రాయం మైనింగ్ అనేటువంటిది అక్రమంగా సేమ్ యాజ్ గాల్ జనార్దన్ రెడ్డి ఏదైతే చేశారో అలాగే ఇక్కడ కడపలో 2,100 ఎకరాలో ఎంతో ఇంకా పైనే తవ్వుకోవడానికి ఆ గనులు, ముగ్గురాయి గనులు, వీటన్నిటికీ కూడా పర్మిషన్లు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందే కేటాయింపు చేసేసుకున్నారు, అంతా అయిపోయింది. సరే, అవన్నీ చూసి అవకతవకలు అన్నటువంటి దాంట్లో హోల్డ్ చేసింది. నీటి కేటాయింపు కూడా రద్దు చేసింది ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్. సరే, అసలు మరి ఇప్పుడు ఏంటి, వైసీపీ నేతలు దేనికి గగ్గోలు పెట్టేస్తున్నారు అనేది ఒకసారి చూస్తే అసలు చరిత్ర చూడాలి ముందు. అసలు భారతీ సిమెంట్స్ మీద యాజమాన్యం అనేది ఎవరు, వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ అనేటువంటి ఒక పాయింట్. సో ఓవరాల్గా దీంట్లో బిజినెస్, పాలిటిక్స్, మైనింగ్, ఈ మొత్తం 3 పొరలు అనేవి ఉన్నాయి. ఈ స్టోరీలో 3 భాగాలు. బిజినెస్ ఉంది, పాలిటిక్స్ ఉన్నాయి, మైనింగ్ కూడా ఉంది. సో దీంట్లో ఏం జరిగింది, టైం లైన్ 1999లో రఘురామ్ సిమెంట్స్గా ప్రారంభమైంది. 2006లో జగన్మోహన్ రెడ్డి వర్గం చేతుల్లోకి వచ్చింది. 2008లో భారతీయ సిమెంట్గా దాన్ని పేరు మార్చారు. 2008లో భారతీయ సిమెంట్స్గా మార్చారు పేరు. అలాగే ఆ పేరు మార్చడానికి ఆ లీజులకి సంబంధించి కూడా కేసు నడుస్తుంది ఒకటి. ఆఫ్టర్ దట్ 2009లో కడపలో కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. 2010లో ఫ్రాన్స్కి చెందినటువంటి వైక్యాట్ అనే కంపెనీకి 51% స్టేక్స్ అమ్మేశారు. అలాగే 2015లో వైక్యాట్ ఇండియా ఎక్స్పాన్షన్ 7.75 MPTS స్థాయికి ఎదిగింది. అక్కడి నుంచి ఇక దర్యాప్తులు, మైనింగ్ లీజ్ వివాదాలు, ప్రభుత్వ సిమెంట్ ఆర్డర్స్ మీద రాజకీయ విమర్శలు, 2025-26లో మళ్ళీ మైనింగ్ లీగల్ డిస్ప్యూట్స్. సో ఇది వైక్యాట్ కంపెనీ అని మాట్లాడినా తప్పే అవుతుంది, జగన్మోహన్ రెడ్డి కంపెనీ అని చెప్పినా కూడా తప్పే అవుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయి 99 నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి టైం లైన్ అనమాట ఇది. మరి ఇక్కడ ఈ వైక్యాట్, CBI ఎంక్వైరీ, వీళ్ళు కొనడం, అమ్మడం, ఇవన్నీ ఎక్కడి నుంచి ఉన్నాయి? 3,000 డీలర్లు, 850 మంది ఉద్యోగులు కంపెనీలో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, గోవాల్లో బ్రాంచీలు దీనికి సంబంధించి ప్రధాన మార్కెట్లు ఉన్నాయి. సౌత్ సెంట్రల్ ఇండియాలో గుర్తింపు పొందిన ఒక సిమెంట్ బ్రాండ్గా మార్చుకున్నారు. 435 కోట్లకి వైక్యాట్ అనేటువంటి సంస్థ, ఇంకా చాలా ఉన్నాయి. కల్బుర్గి సిమెంట్, వైక్యాట్, ఇండియా ఎక్స్పాన్షన్, ఇవన్నీ కూడా చాలా వచ్చాయి. మరి ఇక్కడ వైక్యాట్కి సంబంధించినటువంటి చైర్మన్ లేదంటే వాళ్ళలో ఇందులో మాట్లాడాలి, కేవలం 18% షేర్గా పరిమితమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా, వాళ్ళ పార్టీ వాళ్ళు ఏ విధంగా ఈ సిమెంట్ కంపెనీకి సంబంధించి గగ్గోలు పెడుతున్నారు అనేది అర్థం కాదు. అదే కదా ఈ భారతీయ సిమెంట్స్ వ్యవహారంలోనే కదా షేర్లు ఇవన్నీ కూడా, అటు వైఎస్ షర్మిలతోటి వాళ్ళతో ఉన్నటువంటి గొడవలు, NCLTకి వెళ్ళాలి, ఇవన్నీ కూడా దానికి. అరే, భూములు ఇచ్చినటువంటి రైతులు ఉన్నారు అక్కడ, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు లేవు, వాళ్ళని అందులో పెట్టి తీసేశారు, అన్యాయం చేశారు అని చెప్పి వాళ్ళు అక్కడ ఉపాధి కోసం పోరాడుతుంటే అసలు ఏం జరిగిందనేది, ఆ కంపెనీ వర్సెస్ ఇది అనేది చూడకుండా, అదిగో తెలుగుదేశం పార్టీ దాడి చేసింది, మిగతా వాళ్ళు దాడి చేస్తున్నారు, కంపెనీని కూలగొట్టడానికి చూస్తున్నారంటే ఎవడు దాన్ని ఏం కూలగొట్టలేడు. ఇదేం ప్రజావేదిక కాదు కూలగొట్టడానికి, అదేం ప్రజావేదిక కాదు. అక్రమాలు, అన్యాయాలు ఇవన్నీ తర్వాత గవర్నమెంట్ దాన్ని ఏం చేయాలనేది చేస్తుంది ఒకవేళ ఉంటే. లేదనుకోండి సజావుగా నడుస్తుంది. అది కాకుండా అందులో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకి అన్యాయం జరిగింది అంటే కోర్టు కూడా ఎంటర్ అవుతుంది. మరి వైసీపీ వాళ్ళు పాపం ఇందులో సోనియా గాంధీను, చంద్రబాబు నాయుడు కలిసిపోయారు. అప్పట్లో రాజశేఖర రెడ్డికి ఇలా చేశారు, జగన్మోహన్ రెడ్డిని CBI ఎంక్వైరీలో వచ్చి ఇలా చేసి కేసులు పెట్టించారు, జైల్లో పెట్టారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు వచ్చిన తర్వాత మోడీతో కలిసిపోయి మోడీ నుంచి ఇదంతా చేసుకుంటూ వస్తున్నాడు. మళ్ళీ అదే రకంగా కుటుంబాన్ని కొట్టడానికి, ఆ కంపెనీని ఎలాగైనా ముంచేయడానికి అని చెప్పి మళ్ళీ ఇంకొక కొత్త నెరేటివ్ అనేది స్టార్ట్ చేశారు. పిచ్చి కాకపోతే వైసీపీ నేతలకి దేనికి వచ్చింది, ఎందుకు వాళ్ళు అంతలా చించేసుకుని మరి మాట్లాడడం? అంటే ఏమైనా వాటాల షేర్లు ఏమైనా కొనుక్కున్నారేమో మరి మాట్లాడుతున్నారు చాలామంది. ఇప్పుడు ఒక సంస్థ ఉపాధి కల్పిస్తోంది, బట్ అది ఒక అక్రమమైనటువంటి సంస్థ, దాన్ని
ప్రభుత్వం ఏదో ఒక చర్య తీసుకోవాలి అన్నప్పుడు ప్రభుత్వం చూస్తుంది ఇక్కడ ఇంతమందికి ఉపాధి ఉంది, దాని యజమానులు అందులో అక్రమాలు చేసి ఉండొచ్చు, సో యజమానులకు శిక్ష పడాలి, పనిచేసేటువంటి వాళ్ళకి కాదు అని చెప్పి వాళ్ళకి ప్రత్యామ్నాయాలన్నీ కూడా చూపిస్తుంది. గవర్నమెంట్ అండర్టేకింగ్ ఏదోటి చేస్తుంది. జస్ట్ లైక్ ఎగ్జాంపుల్ సత్యం కంప్యూటర్స్ తెలిసిందే కదా, సత్యంకి ఏమైంది అనేది. సత్యం నుంచి ఏమైంది, అది టెక్ మహీంద్రా అయింది. ఇప్పుడు సత్యం అనేటువంటి ఒక బ్రాండ్ మాయమైపోయి టెక్ మహీంద్రా అయింది. దాంట్లో ఏం జరిగింది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే, కొత్తగా చెప్పక్కర్లేదు. అండ్ నౌ ఇక్కడ భారతీయ సిమెంట్స్ అనే దాంట్లో అక్రమాలు జరిగాయి, అవినీతి జరిగాయి ఇది అంటే దీన్ని కూడా ఎవరో ఒకరు టేక్ ఓవర్ చేస్తారు, యాజమాన్యం మొత్తం మారుతుంది. అలాగే ఇక్కడ వైకాట్ కంపెనీని తప్పుపట్టాలంటే వైకాట్ కంపెనీని తప్పుపట్టడానికి లేదు, ఎందుకంటే చాలా పెద్ద కంపెనీ, అది ఓల్డెస్ట్ కంపెనీ. ఎప్పటి నుంచి అంటే దాదాపు ఫ్రాన్స్కి చెందినటువంటి సంస్థ ఇది. మొత్తం 51% వాళ్ళు కొనుగోలు చేశారు అప్పట్లోనే. నియంత్రణ అంతా వైకాట్ చేతుల్లో అనేది ఉంది. 1817లో లూయిస్ వైకాట్ ఆర్టిఫిషియల్ సిమెంట్ అభివృద్ధికి పునాది వేసిన, 1853లో జోసెఫ్ వైకాట్ స్థాపించిన సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి ఫ్రెంచ్ సిమెంట్ గ్రూప్. చాలా పెద్ద గ్రూప్. వైకాట్ కంటూ ఒక బ్రాండ్ అనేది ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఉన్నటువంటి వాటా దీంట్లో 18%. మరి వాళ్ళతో ఎటువంటి డీల్స్ చేసుకున్నారు ఏంటనేది తర్వాత బయటకు వస్తాయి. అండ్ ఇక ఎవరు దీని మీద పోరాడాలో వాళ్ళు పోరాడితే బాగుంటుంది, కానీ మిగతా వాళ్ళందరూ అదే ఊపే కూహ అవసరం లేదు అంటున్నారు. ఇది దీనికి సంబంధించినటువంటి ఇంకొక చిన్న అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.